ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, లేవియా కాండం 23వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. లేవియా కాండం 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. ప్రియులారా, 23వ అధ్యాయం లేవియా కాండానికి మనం ఒక పేరు పెట్టుకుంటే యెహోవా నియామక కాలములు అని 2వ వచనములో 2 సార్లు గమనిస్తున్నాం. లేదా యెహోవా పండుగలు, యెహోవా పండుగలు. సరే, ఈ 23వ అధ్యాయం 44 వచనాలున్న అధ్యాయం 3 భాగాలుగా మనం విభజన చేద్దాం. మొదటి మూడు వచనాలు విశ్రాంతి దినము, విశ్రాంతి దినము. 4 నుండి 22 వచనాలు, 4 నుండి 22 వచనాలు వసంతకాలములో జరుపుకునే 4 పండుగలు, 4 పండుగలు, 4 పండుగలు. మొదటి 4 పండుగలు 23 నుండి 44 వరకు, 23 నుండి 44 వరకు శరదృతువులో జరుపుకునే చివరి 3 పండుగలు. సో ఇలా చెప్పుకుందాం. 1 నుండి 3 వచనాలు విశ్రాంతి దినము, 4 నుండి 22 వచనాలు మొదటి 4 పండుగలు, 22 నుండి 44 వరకు చివరి 3 పండుగలు. అవేంటో వాటిని మనము వివరించుకుందాం. సో 7 పండుగలు ఇందులో మనం చూడగలం. విశ్రాంతి దినము విడిచిపెట్టి 7 పండుగలు. మరి 7 పండుగలు ఏమిటి? 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 వారముల పండుగ లేదా పెంతకోస్తు పండుగ, ఆ తర్వాత 5 శృంగ ధ్వనుల పండుగ, 6 ప్రాయచిత్తార్థ పండుగ, 7 పర్ణశాల పండుగ. పిల్లల ఈ పండుగలు, వీటిని దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో ఆయన ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. ఇది ఒక ప్రవచనాత్మకమైన అధ్యాయం. ఇది ఒక ప్రవచనాత్మకమైన అధ్యాయం. దేవుడు ఒక నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఆయన మనస్సులో ఉన్న కాల పట్టికలను, యుగములను, ఆయన ప్రణాళికలను ఆయన ఇశ్రాయేలు పండుగలలో ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇశ్రాయేలీయుల పండుగలు, యెహోవా పండుగలు, ఇశ్రాయేలు ప్రజలు వారు కూడి వచ్చి దేవుణ్ణి ఆరాధించటం కొరకై ఆయన అనుగ్రహిస్తున్నటువంటి పండుగలు. ప్రియులారా, మొదటి 2 వచనాలు, సరే మొదటి 3 వచనాలు విశ్రాంతి దినము అని విన్నాము. ఇందులో మొదటి 2 వచనాలు యెహోవా పండుగల పరిచయం, యెహోవా పండుగల పరిచయం. మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు, మీరు పరిశుద్ధముగా మీరు కూడుకొనుటకు చేరి రావాలి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏటేటా ప్రతి సంవత్సరం ఈ 7 పండుగలను వారు జరుపుకోవాలి. ఈ పండుగలలో చాలా విషయాలు మనము గమనించగలం. ఇవి యెహోవా నియామక కాలములు అన్నాడు. ఇవి యెహోవా పండుగలు. ఇవి ఒక గుర్తులుగా ఉన్నాయి, సాదృశ్యాలుగా ఉన్నాయి. ఇవి ప్రవచనాత్మకమైన ప్రాముఖ్యత కలిగినటువంటి యెహోవా పండుగలు. ప్రాథమికంగా దేవునికి చెందినవారు ఇశ్రాయేలీయులు వారు చేరి వచ్చుటకు అన్నాడు దేవుడు. వారు చేరి వచ్చుటకు, వారు చేరి వచ్చుటకు. ఎందుకు వారు చేరి రావాలి? దేవుని సన్నిధానములోనికి వారు ఎందుకు చేరి రావాలి? వారు ఎందుకు చేరి రావాలి? ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి వారు చేరి రావాలి. దేవుడు ఏం చేశాడో, దేవుడు ఏమి ఇస్తున్నాడో వాటిని బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని సంరక్షణను బట్టి వారు ప్రత్యేకంగా ఆ దేవాలయం యెరూషలేము పట్టణానికి చేరి వచ్చి ఆయనకు కృతజ్ఞత అర్పణలను అర్పించుట, వారి ప్రేమను ప్రదర్శించుటకు వారు పరిశుద్ధ సంఘముగా కూడి రావాలి అన్నాడు.
వారు పరిశుద్ధ సంఘముగా వారు కూడి రావాలి. అంటే ఒక పవిత్రమైనటువంటి కూడిక అది. పవిత్రమైనటువంటి కూడిక. మీరు నా ఆరాధనకు, నా సేవకు ప్రత్యేక పద్ధతిలో మీరు సమావేశము కావాలి అన్నాడు. ప్రియులారా, ఆనాడు వారు యెరూషలేములో కూడాలి. యెరూషలేములో కూడాలి. యూదులకు అంటే మీరు ఇక్కడికే చేరి రావాలి అన్నాడు. మరి ఈనాడు దేవుని సంఘమునకు చేరి రావాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. అంటే మీరు సమాజముగా కూడిరండి, మీరు సమాజముగా కూడిరండి. అలాగూ మరెక్కువగా మీరు చేరి రావాలి. చేరి వచ్చుట ద్వారా మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుకుంటారు, ఒకరికొకరు సత్కార్యములు చేస్తారు, ఒకరినొకరు మీరు పురికొల్పుతారు, రేపుకుంటారు. ఆత్మీయంగా చల్లారణ స్థితిలో ఉన్నారా, వారిని రేపుకుంటారు. మాత్రమే కాదు, దేవుని సన్నిధానములో వారు దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉంటారు. పిల్లల 3వ వచనం, అది విశ్రాంతి దినము, సబ్బాతు అన్నారు కదా. విశ్రాంతి దినమును గూర్చినటువంటి వచనం. 6 దినములు పని చేయవలెను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినం. వారము వారం అంటే ప్రతి వారమునకు 7వ దినం అది విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘపు దినం. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. అదే ఇక్కడ చాలాసార్లు నెలకు ఒకసారి కాదు, నెల అనేది కాదు, వారికి వారమే. వారం 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 కదా. 7వ దినం అన్నాడు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి 7వ రోజు, 7వ దినం. అది ఒక గంభీరమైనటువంటి విశ్రాంతి దినం. గంభీరమైనటువంటి విశ్రాంతి, అది పరిశుద్ధ సంఘపు దినము. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలను ఆయన ఇస్తూ నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, పరిశుద్ధముగా ఆచరించుటకు మీరు జ్ఞాపకముంచుకొనవలెను కదా. దేవుని సన్నిధానములో వారు విశ్రాంతి దినం. సరే, ఈనాడు క్రైస్తవులమైన మనకు ఏది నియమించబడినది? మనము కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలా? ప్రియులారా, మన ప్రభు ఆయన వారములో మొదటి దినం సమాధిలో నుండి తిరిగి లేచాడు, అది ఆదివారం. అలాగే పెంతెకోస్తు పండుగ దినాన 50వ దినం, అది మరలా ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదికి దిగి రావడం, సంఘము స్థాపించబడటం కదా. మనము ఆదివారమున కూడి వచ్చుట, ఆదివారమున కూడి వచ్చుట కదా. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిగా దేవుడు వివరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త అధ్యాయం 20, 19వ వచనం, ఆయన తిరిగి లేచిన దినం ఆదివారం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి వచ్చి ఉండగా, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చి ఉండగా. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనములో, ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తన హృదయములో నిశ్చయించిన కొలది కదా చందాను పోగు చేయవలెను, ఆదివారం కదా. మనకు యెహోవా ఎదుటకి, యేసు ప్రభు ఎదుట సమావేశము అవ్వడం అనేది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10, 11 వచనాల్లో యోహాను ఆయన పద్మాసు ద్వీపములో ఉన్నాడు, పరవాసిగా ఉన్నాడు, బంధింపబడిన వాడుగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అన్నాడు కదా. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో వారు చేరి వచ్చుట కదా. ఇక్కడ ఏమన్నాడు? 6 దినములు పని చేయవలెను. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అని మనం విన్నాం. 6 దినములు. దేవుడు సృష్టి అంతటిని 6 దినములలో ఆయన సృష్టించాడు. 6 దినములలో ఆయన సృష్టించాడు. 7వ దినము ఆయన విశ్రాంతిని అనుగ్రహించాడు. అంటే ఇది దేవునికి విశ్రాంతి కాదు. దేవుడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మన వంటి వాడు కాదు. ఆయన రక్తమాంసములు గలవాడు కాదు. ఆయన కాలములో ఉన్నవాడు కాదు. కాలమునకు అతీతమైన వాడు. ఇది మన కొరకు, మన కొరకు మానవుడు ఒక దినము తాను విశ్రాంతిలో ఉండాలి.
తాను విశ్రాంతిలో ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనాలను మనం చదివినప్పుడు విశ్రాంతి దినమును గూర్చి దేవుడు పౌలు ద్వారా మరలా ఇలా మనకు బోధిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రియులారా, ఆనాడు యూదులు 7వ దినం విశ్రాంతి దినాన్ని ఆచరించారు. 7వ దినం 50వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరముగా వారు ఆచరించారు. నిజమే గాని ఇంకేమన్నాడు ఇక్కడ? కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఏమిటా విశ్రాంతి? ఒకరోజు ప్రభువు దగ్గరకు మనం వెళ్ళిపోతాం. ప్రభువుతో మనం ఉంటాం. మానవుడు దేవునితో నివాసము కలిగి ఉంటాడు. దేవుడు మానవులతో నివాసము కలిగి ఉంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 4వ వచనంలో ఇలా ఉంటుంది: ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఇక ఉండవు, మొదటి సంగతులు గతించిపోవును, సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటి. విశ్రాంతి నిలిచి ఉన్నది. మనకు దేవుడు విశ్రాంతిని అనుగ్రహించాడు. మాత్రమే కదా, ఈ దినాల్లో మానవుడు ప్రయాసలో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు మత్తయి సువార్త 11:28లో: ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మానవుడు రావడము ద్వారా మానవునికి విశ్రాంతి. మరి ఈనాడు మనము ఈ అమావాస్య, పౌర్ణమి, లేదా ఈ విశ్రాంతి దినము, మాసములు, లేదా ఈ 7 పండుగలు మనం మరలా ఆచరించాలా? పౌలు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఏమన్నాడు ఆయన? కాబట్టి అన్నపానముల విషయములోనైనను, అంటే ఇవి తినాలి, ఇవి తినకూడదు, మనకేమీ అభ్యంతరం లేదు. పండుగ, ఈ 7 పండుగలు, మరికొన్ని పండుగలు, పూర్యము పండుగ, ఏ పండుగైనా అమావాస్య, పౌర్ణమి, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇవ్వకుడి. ఎందుకు? ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అవి నీడ. యేసుక్రీస్తు ప్రభువారు నిజస్వరూపం. ఆయన నెరవేర్చాడు. వీటన్నిటినీ ఆయన తన శరీరమందు నెరవేర్చినవాడు. ఆయనే మానవునికి విశ్రాంతిని అనుగ్రహించువాడు. అందుకే ఈనాడు క్రైస్తవులు రోజులు, అది మంచి రోజు, ఇది మంచి రోజు, నెలలు, ఈనాడు లెంట్ డేస్, మనం అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కొంతమంది కదా, ఋతువులు, సంవత్సరాలు, వారం, ఇవి పాటించాల్సిన అవసరము లేదు అని బైబిల్ స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నది. ఇవన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి. క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినము లేదని కాదు, కానీ ప్రతిరోజు దేవునిలో పూర్తి పనిలో విశ్రాంతి దినముగా ఉంటుంది. దేవునితో గడుపుటయే విశ్రాంతి. అందుకే నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా మీద మీ కాడి ఎత్తుకొని, ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దినము. పిల్లరా, 2వ సంగతి అంటే మొదటి 3 వచనాల్లో విశ్రాంతి దినము అని గమనించాం. 4 నుండి 22 వచనాలు, 4 నుండి 22 వచనాలు, వీటిని మనం ఆలోచన చేస్తూ ఉండగా మొదటి 4 పండుగలను గురించి అక్కడ వివరించబడింది. మొదటి 4 పండుగలు. సో 4-5 వచనాలలో మొదటి పండుగ అదే పస్కా పండుగ. చూడండి, 5వ వచనములో ఏమన్నాడు? మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. అది యెహోవా పస్కా పండుగ కదా. ఈ యెహోవా పండుగలలో ఈ పస్కా పండుగ యూదుల క్యాలెండర్ ప్రకారం నీసాను మాసములో, ప్రతి సంవత్సరం నీసాను మాసములో 14వ తేదీ ఈ పస్కా పండుగను వారు నిర్వహించాలి. ఏమిటిది?
నిర్గమాకాండం 12వ అధ్యాయములోనికి మనము వెళ్ళి 2 నుండి 14 వచనాలు తర్వాత మనం చదివితే ప్రభు ఇలా అన్నాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అన్నాడు. ఈ నెల దశమి నాడు, ఈ నెల దశమి నాడు అంటే వారు ఏం చెయ్యాలి? ఆ 14వ దినమందు ఒక గొర్రె పిల్లను తీసుకొని, ఈ నెల 14వ దినము నా వరకు మీరు ఒక గొర్రె పిల్లను ఉంచాలి, దానిని సంపాలి, సాయంకాలమందు దాని రక్తమును కొంచెము తీసి కదా, దాని వారి ఇంటి ద్వారబంధములకును 2 నిలువ కమ్మీల మీదను ఆ రక్తమును చల్లి కదా, వీరు ఆ ఐగుప్తులో నుండి దాటి వచ్చినటువంటి దినం. ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఈ హెబ్రీయులను విడిపించటానికి, దేవుడు కానాను దేశమునకు వారిని నడిపించటానికి ఈ గొర్రె పిల్ల రక్తమును వారి ఇంటి ద్వార బంధములకు వారు పూయాలి. అది జ్ఞాపకము చేసుకోవడానికి ఈ పస్కా పండుగను ఏటేటా ఏటేటా వారు జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు వాళ్ళు. అయ్యో, మేము 400 ఏండ్లు, 430 ఏండ్లు మేము ఐగుప్తులో దాస్యములో ఉన్నాము, దేవుడు మమ్మను విడిపించాడు. ఆ ఇనుప సంకెళ్లలో నుండి, ఆ భారములలో నుండి, ఫరో చెరలో నుండి మమ్మను విడిపించాడు. మా మొదటి బిడ్డ ఆ రాత్రి మరణ దూత, సంహారపు దూత సంచరించిన రోజు మరణించవలసిన వారం మేము కూడా. కానీ ఈ రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా మమ్మను కాపాడాడు, మమ్మను విడిపించాడు అని వారు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో వారు ఆరాధించుటకు ఈ పస్కా పండుగను వారు ఆచరించవలెను. సంఖ్యాకాండం 9వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఈ విషయాలు ఇంకా గంభీరంగా వ్రాయబడి ఉన్నాయి. 9వ అధ్యాయంలో సరే, ఇందులో ప్రవచనాత్మకమైన అర్థం ఏమున్నది? క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువును పస్కా గొర్రెపిల్ల స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఉటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూశారా ఎంత అద్భుతమైనటువంటి సంగతి! పస్కా పశువు వధింపబడెను, ఆయన మన కొరకై మరణించిన పస్కా. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనములో, ఆయన ఒక గొర్రె పిల్ల వలె ఆయన వధించబడ్డాడు. ఆయన మరణం, ఆయన గొర్రె పిల్ల. బాప్తీసమిచ్చు యోహాను నడుచుచున్న యేసు ప్రభు వారిని చూచి, యోహాను సువార్త 1:29, 1:36, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయనను గురించి చెప్పబడినది. ఆయన రక్తమే దేవుని తీర్పు మనలో ప్రతి ఒక్కరిని ఆ తీర్పు నుండి మనలను కాపాడినది. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం, దైవోగ్రత మన నుండి దాటిపోయినది, మన నుండి దాటిపోయినది. ఇది పస్కా పండుగలోని ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం. ఇదొక సాదృశ్యం. రెండవది 6 నుండి 8 వచనాలు, 6 నుండి 8 వచనాలు. పొంగని రొట్టెల పండుగ లేదా పులియని రొట్టెల పండుగ మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. ఈ పస్కా పండుగ ఒకరోజు జరిగే పండుగ, ఒకరోజు జరిగే పండుగ. పస్కా 14వ తేదీ, 14వ దినం, 14 నీసాను మాసములో 14వ దినం. రెండవ పండుగ ఈ నీసాను మాసములో 15వ దినము నుండి 21వ దినము వరకు. వారు ఏం చేయాలి? 7 దినములు ఈ పులియని రొట్టెలను వారు తినవలెను అన్నాడు. ఈ పులి రొట్టెన పండుగ ఏంటి అంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 14 నుండి మనము గమనించినప్పుడు ఈ పులియని రొట్టెల పండుగ దాని భావం ఇక్కడ చెప్పాడు. వారు ఈ ఇశ్రాయేలీయులు వారేం చేయాలి? వారు దాన్ని పులియ పెట్టకూడదు, అప్పుడే దాన్ని తాజాగా
వారు భుజించాలి, తాజాగా వారు భుజించాలి. వెంటనే కదా దాన్ని పులియబెట్టి తినకూడదు. పులియని వాటినే 7 దినములు తినవలెను అన్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం. 7 దినములు నీవు పులిని రొట్టెలను తినవలెను, ఆ పండుగను ఆచరింపవలెను. మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితిరి అంటే వారు పొంగని భక్ష్యములనే ఎందుకు తినాలి అంటే వారు ఐగుప్తులో నుండి త్వరపడి వారు ప్రయాణము చేశారు. ఇశ్రాయేలీయుల యొక్క ఒక జాతీయమైనటువంటి ఉనికి యొక్క ప్రారంభమును చూపిస్తున్నది ఇది. ప్రియులరా, 7 దినములు ఈ పులియని రొట్టెలు తినాలి. సరే, దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు పస్కా రక్తము ద్వారా విమోచించబడిన ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని కొరకు పొంగులేని వారుగా ఉండాలి, పులుపు లేని వారుగా ఉండాలి. కదా ఈ పులుపు, ఈస్ట్ అంటాం కదా, పాపమునకు గుర్తుగా ఉన్నది. ఈ పొంగు, పులుపు అవినీతికి, అన్యాయం, అక్రమమునకు అది సంబంధించినదిగా ఉన్నది. ఈ పులిపిండి ముద్దనంతా ఏం చేస్తుంది? అది పులియబెట్టి ఉబ్బిపోయే విధంగా, పైకి లేచే విధంగా, అహంకారం, పాపపు అహంకారముతో నిండిన వారుగా వారు కనబడకూడదు. అది దేవుని ఆత్మీయమైన పాఠం. మరి నాడు క్రైస్తవులమైన మనకు దీని అర్థం ఏంటి? మనము పులిపిండి లేని వారముగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి అర్థం. మనము పొంగులేని వారముగా, పులుపు లేని వారముగా మనం ఉండాలి. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 ఈ 2 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. గనుక పాతదైన పులిపిండితోనైనను, అక్కడ చెప్పాడు, దుర్మార్గతతోనైనను దుష్టత్వమును, పులిపిండితోనైనను కాకుండా దుర్మార్గత పులిపిండి, దుష్టత్వమనే పులిపిండి లేకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగను మనము ఆచరింతుము అన్నాడు కదా. ఈ పులిపిండి 7 రోజులు దీన్ని తినవలను అంటే 7 రోజులు ఒక సంపూర్ణమైనటువంటి గుర్తుగా ఉన్నది. సరే, ఇందులో ప్రవచనం ఏమున్నది? ఇందులో ప్రవచనం, ఆధ్యాత్మిక పాఠాన్ని విన్నాం. ప్రవచనం ఏమున్నది? దేవుడు తన ప్రజల కొరకు విశ్రాంతి దినము కంటే గొప్పది. అదేంటంటే యేసు క్రీస్తు ప్రభువారు నెరవేర్చిన విశ్రాంతి. ఇక్కడ ఆయన మరణం, పస్కా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారి సమాధిని మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఆయన సమాధిలో ఉన్న సమయం, యేసు క్రీస్తు ప్రభువారు సమాధిలో ఉండగా ఆయన కుళ్ళిపోలేదు, ఆయన పులిసిపోలేదు. ప్రవచనాత్మకంగా కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో మనము గమనించినప్పుడు 10వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆయన కుళ్ళిపోలేదు కదా. ఇదే మాట పేతురు తన మొదటి ప్రసంగంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 27 నుండి ఆయన మాట్లాడుతూ, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు అని చెబుతూ, ఇది దావీదును గూర్చి కాదు. దావీదు సమాధి నేటికి మన మధ్య ఉన్నది అంటే 34లో అన్నాడు, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలో ఉన్నాడు, సమాధిలో ఆయన కుళ్ళిపోలేదు. సరే, 3వ పండుగ 9 నుండి 14వ వచనం వరకు దీన్ని ప్రథమ ఫలముల పండుగ అని అంటాం. 9 నుండి 14వ వచనము వరకు ప్రథమ ఫలముల పండుగ. చూడండి, 10వ వచనం. నీ ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను నీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీరు మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. మొదటి పంట, ఆ పన యాజకుని యొద్దకు మీరు తేవలెను. మొదటి పంటలోని పన. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఇందులో ఉన్నాడు. తర్వాత మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు వారు వాగ్దాన దేశమైన కానానులో ప్రవేశించిన తరువాత వారు ఆ పంట పండినప్పుడు
ఆ పంటలోని మొదటి మొదటి పన ఇది వారు అదే నీసాను మాసములో 16వ దినమున ఈ పండుగను వారు జరిగించాలి. ఆ పనను యాజకుని యొద్దకు తేవాలి. అంటే అర్థమేమి? ఈ యాజకుడు ఏం చేస్తాడు దాన్ని? 11వ వచనం, యెహోవా మిమ్మును అంగీకరించున్నట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ఆ పనను అతడు అల్లాడింపవలెను. దేవునికి కృతజ్ఞతగా, దేవునిని మహిమపరిచేదిగా ఆ పనను వారు ఊపాలి. అది నైవేద్యం. దానితో పాటు దానితో పాటు ఇంకేం చెయ్యాలి? ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను, దాని నైవేద్యమును, నూనెను, గోధుమ పిండిని, యెహోవాకు ఇంపైన సువాసన గల ఒక హోమమును ఆయనకు అర్పించాలి. ఇవి ఇంపైనవి దేవునికి అర్పణగా తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టెలేమి, పేలాలేమి, వెన్నులేమి తినకూడదు. అంటే మొదట దేవునికి పనులు తేవడం దేవునికి కృతజ్ఞత స్తుతి ఆరాధనను చూపిస్తున్నది. మొదటి పంట దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అనుగ్రహం, దేవుని అనుగ్రహం, దేవుని ఆహారం. వారు దేవునికి అర్పించేంత వరకు వారు ఏమీ తినకూడదంటే మొదటిది దేవునికి అనే భావాన్ని మనం గమనిస్తున్నాం. మొదటిది దేవునికి. సరే, ఇందులో ఆధ్యాత్మికమైన విషయాన్ని గమనించాం. మరి ప్రవచనాత్మకమైన సంగతి ఏమిటి అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానమును గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా ఆయన లేపబడెను. ప్రథమ ఫలం, మొదటి పంట యేసుక్రీస్తు ప్రభువారే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా పునరుత్థానపు అధ్యాయము అని మనం చూడగలం. 20వ వచనం, 23వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. వాస్తవానికి ఏలియా బ్రతికించాడు చనిపోయిన వారు, మరలా వారు చనిపోయారు. ఎలీషా బ్రతికించాడు, మరలా వారు చనిపోయారు. యేసు ప్రభువారు నాయని విధవరాలి కుమారుణ్ణి, యాయిరు కుమార్తెను, లాజరును బ్రతికించాడు, మరలా వారు చనిపోయారు. వీరందరూ కూడా సామాన్యమైన దేహముతోనే తిరిగి లేచారు. ప్రభు అలా కాదు, ఆయన మహిమాదేహముతో ఆయన తిరిగి లేచాడు. మనలాంటి మరలా దేహంతో ఆయన ఇక తిరిగి లేచిన తరువాత మరలా మరణించడు. ఆయన యుగ యుగములకు ఆయన సజీవుడుగా ఆయన ఉండబోతున్నాడు. అక్కడే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనములో ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికింపబడెను. మన పునరుత్థానమును గురించి కూడా చెప్పబడినది. ప్రథమ ఫలము క్రీస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రథమ ఫలము. తర్వాత 4వ పండుగ 15 నుండి 21 వరకు, దీన్ని పెంతెకోస్తు పండుగ అని అంటారు, లేదా వారముల పండుగ అన్నారు. పెంతెకోస్తు పండుగ లేదా వారముల పండుగ. చూడండి 15, 16, 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చు దినమున మొదలుకొని 7 వారములు లెక్కించవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. విశ్రాంతి దినపు మరుసటి దినము వరకు మీరు 10 దినములు లెక్కించి అన్నాడు. పెంతెకోస్తు అనే మాట, ఇది వారములు అన్నారు. 7 వారములు, 7 ఏళ్ళ 49 వారములు. 50వ వారం కదా, 49 రోజుల తర్వాత 50వ దినం పెంటెకోస్టస్ అంటే 50వ దినము అని అర్థం. 50వ దినమున మరి యొక్క పండుగను వారు ఆచరించాలి కదా. ఇది గ్రీకులో మనం చెప్పుకుంటే 50వ రోజు. వారు ఏం చేయాలి? వారు 2 రొట్టెలను తీసుకొని రావాలి అన్నాడు. 2 రొట్టెలను 17వ వచనములో, మీరు మీ నివాసములలో నుండి తూములో 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను ఆ 2 రొట్టెలను తీసుకొని రావాలి. ఈ యాజకుడు ఏం చేయాలి? ఈ 2 రొట్టెలను పట్టుకొని
ఈ రెండు రొట్టెలను పట్టుకొని యెహోవా ముందు దాన్ని ఇలా ఊపాలి. యెహోవా ముందు అల్లాడించాలి. యెహోవా ముందు అల్లాడించాలి. ఇది అల్లాడించు అర్పణగా మీరు దేవుని సన్నిధానములోనికి తేవలెను. అల్లాడించుట. సరే, దీనికి ఒక భావం. యూదులు రెండు రొట్టెలు తెచ్చారు. ధనికులు, పేదవారు వారందరినీ దేవుడు తన సన్నిధిలో అంగీకరిస్తున్నాడు అని అర్థం. 7 గొర్రె పిల్లలు, ఒక ఎద్దు, 2 పొటేళ్లు వారు అర్పించాలి అన్నాడు. కదా, ఇవన్నీ దేవుని సన్నిధానములో అర్పించుట యేసుక్రీస్తు ప్రభువారి బలికి సాదృశ్యముగా ఉన్నది. మాత్రమే కదా, ఈ పెంతెకోస్తు పండుగ అది 7వ వారం చేయవలసినది. ఇది ఆత్మీయమైనటువంటి అర్థం ఏమిటి అంటే, సంఘము యొక్క ఆరంభమును మనం ఈ భాగములో చూస్తున్నాం. సంఘము యొక్క ఆరంభం కదా. ఇక్కడ పులిసిన పిండిని కూడా వారు తీసుకుని వస్తే అది అంగీకరించబడుతుంది. పులి అనేది మాత్రమే కాదు, పులిసినది కూడా అంగీకరించబడుతుంది అర్పించే అర్పణలలో. సో దీని భావం ఏమిటంటే, పెంతెకోస్తు దినమున సంఘము ఆరంభమగుట. మొదటి 3 పండుగలు పస్కా, యేసు ప్రభు మరణం, పులియని రొట్టెల పండుగ ఆయన సమాధి, యేసు ప్రభు సమాధి, ప్రథమ ఫలముల పండుగ ఆయన పునరుత్థానం. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుడు 50వ దినమున, పెంతెకోస్తును పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుట, సంఘము ఆరంభమగుట. ఇది 2 రొట్టెలు. ఇదిలా చూద్దాం. అన్యులు, యూదులు అన్యులు వారు ఏకము చేయబడి దేవుని సన్నిధిలో అంగీకరించబడినట్లుగా, అల్లాడించబడినట్లుగా. సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన యూదులు, యేసు ప్రభువుని అంగీకరించిన అన్యులు వారు ఏకమై ఏక శరీరముగా దేవుని సన్నిధానములో వారు ఉండుట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో మనం తేటగా గమనిస్తున్నాం. 14వ వచనములో ఏమని ఉంటుంది అక్కడ? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును ఆయన ఆ అడ్డుగోడను పడగొట్టాడు, ఉభయులను ఈ 2 రొట్టెలను ఆయన ఏకము చేశాడు. సంఘ ప్రారంభమును గురించి వివరించబడినటువంటి మాట. అదే సమయంలో 22వ వచనములో ఈ ప్రథమ ఫలములను దేవునికి అర్పించాలి, ఈ ఆహారమును దేవునికి అర్పించాలి. 22వ వచనములో ఈ పంటను గురించి దేవుడు చెప్పాడు. మీరు పంట కోయినప్పుడు ఓరలను పూర్తిగా కోయకూడదు, పరిగను ఏరుకొనకూడదు, ఎందుకంట అది బీదలకు ఇచ్చుటకు. ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతము దగ్గర ఉన్నప్పుడు దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన దేశమును ఆయన ఇచ్చాడు. ఆ వాగ్దాన దేశములో వారు స్వార్థపరులుగా వారు ఉండకూడదు. వారు ఇతరుల ఎడల వారు ఏం చేయాలి? ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, దయగలిగిన వారుగా ఉండాలి. బోయజు తన పొలమును కోసినప్పుడు పరిగను విడిచిపెట్టాడు. రూతు ఆ పరిగను ఏరుకున్నట్లుగా రూతు గ్రంథం 2వ అధ్యాయములో మనము గమనిస్తున్నాం. బీదలను ప్రేమించుట, బీదలను కటాక్షించుట. 41వ కీర్తన మొదటి 3 వచనాల్లో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. అలాగే ఆనాడు యెరూషలేము సంఘకాలములో ఆ యెరూషలేములో వారికి కరువు సంభవించినది. సో ఈ కొరంథీ సంఘముతో పౌలు మాట్లాడుతూ, ఓ కొరంథీ సంఘమా, మీరు యెరూషలేములో బీదలైన వారి కొరకు మీరు ధారాళంగా ఇవ్వండి, అవసరములో ఉన్న వారికి మీరు ఇవ్వండి, ధారాళంగా మీరు ఇవ్వండి, కలిగిన వాటిని మీరు ఇవ్వండి, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనే భావాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. మంచిది ప్రియులారా, మొదటి 3 వచనాలు విశ్రాంతి దినం, 4 నుండి 22 వచనాలు 4 పండుగలు, అందులో ప్రవచనాత్మకమైన సత్యాలను మనము గమనించాం. ఆ తర్వాత 23 నుండి 44 వరకు చివరి 3 పండుగలు. 23 నుండి 25 వరకు ఇది మరొక పండుగ, 5వ పండుగగా మనం చూడవచ్చు.
దీన్ని శృంగధ్వనుల పండుగ, బూరల పండుగ అని కూడా అంటారు. 24వ వచనం, నీ ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెల మొదటి దినమున మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో ఏ జీవనోపాధైనను చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. శృంగధ్వని యూదులు వారి ఆ తిస్రీ అనే మాసములో, అంటే ఇది 7వ నెల, వారు 7వ నెల మొదటి దినమున వారు ఏం చేయాలి? బూరలను ఊదుట, బూరలను ఊదుట, బూరలను ఊదుట కదా. మనకు సంఖ్యాకాండం 10వ అధ్యాయములో గమనించినప్పుడు వారు 2 వెండి బూరలను చేయాలి అన్నాడు. బూరలను ఊదినప్పుడు వారు దేవుని సన్నిధానములోనికి రావాలి. బూరలను ఊదుట, వారు సమాజముగా సమకూర్చబడుట. బూరలను ఊదినప్పుడు ఆ గుడారాల్లో ఉన్న ప్రజలందరూ ఆ ప్రత్యక్షపు గుడారపు యొక్క ఆవరణము దగ్గరకు వరందరూ చేరి రావాలి, వరందరూ చేరి రావాలి. బూరలు ఊదుట, యెహోవా సన్నిధిలో వారు ఏం చేయాలి? వారు చేరి రావడం, కూడి రావడం, కూడి రావడం అంటే దేవుడు వారిని సమకూర్చుట, వారిని సమకూర్చుట. ఇందులో సంఘమునకు సంబంధించినటువంటి ఒక ప్రవచనము ఉన్నది ప్రియులారా. ఏమిటది? సంఘము యొక్క సమకూర్పు. ఇది ఆధ్యాత్మికమైన భావం. సంఘము యొక్క సమకూర్పు. ఒకరోజు బూర ఊదబడుతుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘము మీద ఆకాశ మండలమునకు కొనిపోబడుదము. కదా సదాకాలము ప్రభువుతో ఉందము. ఈ ప్రభువును అంగీకరించిన పిల్లలందరూ సమకూర్చబడి బూర ఊదగానే ఒక్క చోట వారు దేవుని సన్నిధానములో చేరుదురు. సరే, ఇందులో ప్రవచనాత్మకమైనటువంటి భావము ఏమిటి అంటే, ఇందులో ఒక ప్రవచనం ఉన్నది ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజల యొక్క సమకూర్పును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ప్రపంచమంతా చదరిపోయారు. ఒకరోజు బూర ఊదబడినప్పుడు, బూర ఊదబడినప్పుడు వారందరినీ ఒక స్థలములోనికి ఆయన సమకూర్చేటువంటి ఒక దినము రాబోతున్నది అని దైవ గ్రంథములో తేటగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినప్పుడు, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును, ఇశ్రాయేలు శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూసులో నుండి, ఏలాములో నుండి, సినారులో నుండి, హామాతులో నుండి, సముద్ర దీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చదరిపోయిన యూదులను వారిని సమకూర్చును. యూదుల సమకూర్పు అనే ప్రవచనం ఇందులో నెరవేరబోతూ ఉన్నది. ప్రియులారా, తరువాత 6వ పండుగను మనం గమనిస్తూ ఉన్నాం. లేవియాకాండం 23వ అధ్యాయం 26 నుండి 32 వరకు, 26 నుండి 32 వరకు ఇది ప్రాయచిత్తార్థ పండుగ అని అంటాం. ప్రాయచిత్తార్థ పండుగ, ప్రాయచిత్తార్థ దినం. చూడండి, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయచిత్తార్థ దినము. మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ప్రాయచిత్తార్థమైన పండుగ అన్నాడు. లేవియా కాండములోనే 16వ అధ్యాయములో ద గ్రేట్ డే ఆఫ్ అటోన్మెంట్, మహాప్రాయచిత్తార్థ దినమును గురించి మనము విస్తారంగా విన్నాం. అయినా దీని యొక్క భావం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఏం చేయాలి? వారందరూ సమకూరి వారి పాపము నిమిత్తమై వారు ఏడవాలి. ప్రాయచిత్తం, ప్రాయచిత్తం. వారు కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో తమ్మును తాము దుఃఖపరుచుకోవాలి, తమను తాము దుఃఖపరుచుకోవాలి. లేవియాకాండం 16వ అధ్యాయం 29, అంటే అధ్యాయం అంతా చదవాలి. 29వ వచనం, ఇది మీకు నిత్యమైన కట్టడ.
స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు 7 10 7 7 7 సంపూర్ణమైన సంఖ్య 10 పరిపూర్ణ, లేదా ఆయన యొక్క పరీక్ష, ఆయన చిత్తం 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. అది ఇశ్రాయేలు ప్రజలు దుఃఖపడేటువంటి ఒక దినం. ప్రియులరా, ఈ ప్రాయచిత్తార్థ దినమున ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ సమకూర్చబడతారే. 7 ఏండ్ల శ్రమల కాలములో వారు అక్కడక్కడ చదరిపోయిన వారు దేవుని సన్నిధానములో వారు సమకూర్చబడినప్పుడు వారందరూ దుఃఖిస్తారు, వారందరూ దుఃఖిస్తారు. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చెయ్యు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ కుమారుని విషయమై దుఃఖించినట్లు వారు ప్రలాపించి అతని విషయమై వారు దుఃఖిస్తారు, అతని విషయమై వారు దుఃఖిస్తారు. ఇది ఒక గంభీరమైనటువంటి ఒక దినం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి యెరూషలేము మీద ఆ ఒలివ కొండ మీద తన పాదమును మోపినప్పుడు పోగు చేయబడిన ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయనను చూస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఇది ప్రియులరా అద్భుతమైనటువంటి ఒక ప్రవచనం. లేవియాకాండం 23వ అధ్యాయంలో 7వ పండుగ 33 నుండి 44 వరకు, 33 నుండి 44 వరకు పర్ణశాల పండుగ అని అంటాం. ఇది 7 దినములు వారు ఆచరించాలి. పర్ణశాల పండుగ 7 దినములను ఆచరించాలి. మొదటి పస్కా పండుగ ఒక దినమే, పులియని రొట్టెల పండుగ ఒక దినమే. ఈ పులియని రొట్టెల పండుగ 7 రోజులు ఆచరించాలి. తర్వాత ప్రథమ ఫలముల పండుగ ఒక రోజే, పెంతెకోస్తు పండుగ ఒక రోజే, శృంగధూనుల పండుగ ఒక రోజే, ప్రాయచిత్తార్థ పండుగ వారు 10వ దినమున వారు ఏడవాలి. కానీ ఈ పర్ణశాల పండుగ 7 దినములు వారు ఆచరించవలెను. 34వ వచనం, ఇశ్రాయేలులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ. వారు ఏం చేయాలి? పర్ణశాలలు వేసుకోవాలి. చిన్న చిన్న గుడారములను వారు కట్టుకోవాలి. చిన్న చిన్న గుడారములను వారు కట్టుకొని ఆ గుడారములలో వారు నివాసము చేయాలి. అంటే అర్థమేమి? ఆ పర్ణశాల పండుగ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించాడు అని వారు పర్ణశాలలలో నివాసము చేయాలి. అంటే ఈ అరణ్యములో వారు ఉండగా వారు ఏం చేశారు? గుడారాల్లో ఉన్నారు. ఆ గుడారాలను వారు జ్ఞాపకము చేసుకోవడానికి ఈ పర్ణశాల పండుగ. ఆ గుడారాల్లో నెహెమ్యా గ్రంథములో రాయబడి ఉన్నది. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలులు పర్ణశాలలలో నివాసము చేయవలెను. పర్ణశాలలలో నివాసము చేయవలెను. దేవుని సన్నిధానములో వారు ఉండాలి. ఏ పని చేయకూడదు. వారు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆ భూమి పంటను సమకూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగను ఆచరించాలి. 40వ వచనములో ఏమనుంది? మొదటి దినమున మీరు దబ్బ పండ్లు, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నిరవంది చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించవలెను, పండుగ చేయవలెను, ఆనందించవలెను. దేవా, మీరు మమ్మను విడిపించారు, మీరు మమ్మను విడిపించారు అని దేవుని సన్నిధిలో వారు చేయవలసినటువంటి ఒక ఉత్సాహం. ప్రియులరా, ఇది దేవుడు ఆయన ఈ భూమి మీద పరిపాలించేటువంటి పరిపాలనను చూపిస్తూ ఉన్నది. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. ఆ ప్రభువు 1000 ఏండ్లు భూమి మీద పరిపాలించిన సమయంలో ప్రపంచమంతా, ఆ దినాల్లో ఒకే రాజ్యం. 16వ వచనం, యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతిగా యెహోవాను రాజును మొక్కుటకు పర్ణశాల ఆచరించుటకు ఏటేటా ఒత్తురు యూదులు అన్యులు ఎవరైతే ఉన్నారో
వారందరూ ఒకే రాజు, ఒకే సింహాసనం, ఒకే రాజ్యం, ఆయనను ఆరాధించటానికి వారు అక్కడికి రావాలి. వారందరూ ఏం చేయాలి? వారందరూ సంతోషించాలి. ఆ మట్టలను పట్టుకొని దేవుని సన్నిధిలో వారు ఆనందించాలి, సంతోషించాలి. దేవుని సన్నిధిలో ఒక సంతోషమును చూపించేటువంటి ఒక పండుగ. ఆ దినాల్లో యెరూషలేము వారందరూ వారి దుఃఖము తొలగిపోయినదని దేవుని సన్నిధిలో వారు ఆనందించి సంతోషించేటువంటి ఒక అద్భుతమైన పండుగ. మరి ఈ దినాల్లో మన ఆనందం మన ప్రభువే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మనం ప్రభువును అంగీకరించగానే అద్భుతమైన ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే మీ విశ్వాసం, అంటే మీరు విశ్వసించుచున్నారు, మీ విశ్వాసమునకు ఫలం అనగా మీ ఆత్మ రక్షణను పొందుచు చెప్పన అసఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందము గలవారై సంతోషించుచున్నారు, సంతోషము గలవారై ఆనందించుచున్నారు. కదా ప్రభువులో ఉన్నటువంటి ఈ ఆనందం, ఇది పర్ణశాల పండుగలో వారు ఆనందించుట, ప్రభువులో సంతోషించుట. కదా గుడారాలు మారిపోతాయి, వారి యొక్క దేవుని సన్నిధానం మారిపోతుంది. దేవునికి జరిగించేటువంటి ఈ గుడారముల పండుగ, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలందరికీ దేవుడు 1000 విశ్రాంతిని, ఆదరణను అనుగ్రహించి కదా ఇక యుగయుగములు దేవునితో సదాకాలము, ఆయనతో సదాకాలము నివసించుట. పిల్లరా, 7 పండుగలు. మొదటి 3 పండుగలు యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్పు, ఆయన మరణం, సమాధి, పునరుత్థానం. 4వ పండుగ సంఘములోని నెరవేర్పు. మిగతా 3 పండుగలు ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చుట, ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చి పశ్చాత్తాపపడుట, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో కూడా వారు 1000 ఏండ్లు సదాకాలము ఆయనతో కూడా నివసించుట. ప్రియులారా, ఈనాడు ప్రభు నమ్మిన మనము కూడా సదాకాలం ప్రభువుతో ఉండబోతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడే తానే తానే వారి దేవుడై ఉండును, వారికి తోడై ఉండును, యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడై ఉండే ఈ భాగ్యం. ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో అద్భుతమైన ఈ ప్రవచన అధ్యాయాన్ని ఇంకా లోతుగా ధ్యానించి దేవునిలో ఆనందించుటకు, ఆయన్ని ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.